ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇలాగే బ్రతుకుతాను. ఇలా బ్రతకాలనే డిసైడ్ అయ్యాను. కన్న వాళ్ళని కూడా కాదు అనుకుని బతికే కసాయి బ్రతుకు అసలు బ్రతికే కాదు, నడిచే శవంలా బతుకుతున్నావు. అది నీకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్తాను, కానీ ఒకసారి నువ్వు వచ్చి అమ్మకి సారీ చెప్పు. ఏంటి? నేను సారీ చెప్పాలా? అవును, నువ్వే చెప్పాలి. అమ్మని ఆ విధంగా బాధ పెట్టినందుకు వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. అది అసాధ్యం. నేను రాను. రావా? సరే, ఎలా రావు నేను చూస్తాను. అవును, బావగారికి ఆ జ్యూస్ ఇవ్వాలే. బావగారు ఎక్కడా? అరుణ్ బావగారు. హే, ఏమన్నా? మరి అక్క మొగుడు నాకు బావగారే కదక్క, నీకిచ్చి బావగారికి ఇవ్వకపోతే బాగుంటుందా? ఎక్కడున్నారు అరుణ్ బావగారు? బావగారు, అరుణ్ బావగారు, బావగారు, అరుణ్ బావగారు, బావగారు. ఇది నా కుంప ముంచేలా ఉంది. ఏయ్, ఆగవే! ఒకసారి దీని మీద సైన్ చేయము. ఇక్కడ సైన్ చేయాలా? ఇది మనం కొత్తగా కొన్ని కంట్రీస్కి పర్మిషన్ కోసం అప్లై చేసిన ఫైల్ మో. ఇది మనం రేపు పంపించాలి. అంటే మన సంస్థని మెల్లమెల్లగా విదేశాలకు కూడా విస్తరిస్తున్నామన్నమాట. ఇండియా వరకే అంటే పెద్దగా వర్కౌట్ కాదు మో. నియర్ బై ఏషియన్ కంట్రీస్కి కూడా మన ఫ్లైట్స్ స్టార్ట్ అయితే బిజినెస్ పరంగా మనం ఇంప్రూవ్ అవుతాం. మా బావ తెలివితేటలు చూడొత్తా. అందరూ ఉన్న చోట ఉంటే చాలే అనుకుంటారు. మా బావ ఎక్కడికెక్కడికో వెళ్ళాలనుకుంటాడు. బావగారు, ఆగవే ప్లీజ్. నీకు దండం పెడతాను. అమ్మకి క్షమాపణ చెప్తావా లేదా అది చెప్పు. ఇప్పుడు చూడు ప్లీజ్. ఆగవే. అరుణ్ బావగారు, జ్యూస్ తీసుకోండి. వాట్ ఏమన్నావు? జ్యూస్ తీసుకోండి బావగారు. ఏంటే మా బావని పట్టుకుని బావగారంటున్నావేంటి? పని మనిషివి పని మనిషిలా ఉండాలి. ఆయన్ని పట్టుకుని బావ అంటావా? ఎంత ధైర్యమే నీకు? ఏయ్ చామంతి, ఒళ్ళెలా ఉంది? నా కొడుకుని పట్టుకుని బావగారు అంటావా? మాట్లాడవేంటి? అమ్మకి సారీ చెప్పక తప్పేలా లేదు. ఏదో ఒకటి చేసి సారీ చెప్పాలి. నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? నా కొడుకుని పట్టుకుని బావగారు అని పిలుస్తావా? ఏమనుకుంటావే నీ గురించి? అసలు ఇదంతా మావయ్య వల్లే అత్తయ్య. వద్దంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. చూసావా ఎలా నెత్తికెక్కిందో? ఈరోజు బావని బావగారు అంటుంది, రేపు నిన్ను అత్తయ్య అంటుంది.
అంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఆ? అర్థం కాకపోవడం ఏంటి? నన్ను పట్టుకుని బావగారు అంటావా? ఎవరు చెప్పారు నీకు అలా పిలవమని? అవ్వా, నేను మిమ్మల్ని బావగారు అన్నానా? లేదు లేదు, బావగారు కాదు, బావగారు అన్నాను. అంటే విన్న మా చెవులు పనిచేయట్లేదు అనుకుంటున్నావా? నా ఎదురుగానే బావగారు అనేసి మళ్ళీ బాబుగారు అంటున్నావు? లేదమ్మా, నా నాలుక కొంచెం పూసింది. నేను బాబుగారు అని అన్నాను. కానీ మీకేమో బావగారు అన్నట్టు వినిపిస్తుంది. కానీ నేను మాత్రం అదే బాబుగారు అని అన్నాను. నువ్వు నిజంగా బాబుగారు అని అన్నావా? అవును, అవును బాబుగారు. జ్యూస్ తీసుకోండి. ఏయ్, నువ్వు నిజం చెప్పు. నువ్వు కావాలనే మా బావని బావగారు అంటున్నావు కదా? అయ్యో, కావాలంటే యువరాణి గారి మీద ఓట్టేసి చెప్తున్నా. నేను బాబు గారు అని అంటున్నాను. ఏ, ఇది బావ అంటుందో బాబు అంటుందో అర్థమై చావట్లేదు. నాకు కూడా ఇది బావగారు అన్నట్టే వినిపిస్తోంది. నోరు పూసింది అని అంటుంది కదా మోమ్. మాట కూడా ట్విస్ట్ అవుతుంది. అందుకనే తను బాబుగారు అన్నా తను మనకి బావగారు అన్నట్టు వినిపిస్తుందేమో. అవును బాబు గారు. ఏయ్, నువ్వు చేసే పనులే కాదు, నీ మాటలు కూడా నన్ను మండిస్తున్నాయి. వెళ్ళవతలికి. జ్యూస్ తీసుకోండి బాబు గారు. అత్తయ్య, ఇది కావాలని యాక్ట్ చేస్తుంది. బావగారని అందది. అనలేదు అని అదంటోంది, అన్నావు అని మనం అంటున్నావు. ఇక దాని గురించి సాగదీయడం ఎందుకు? వదిలే. అయినా నా ఎదురుగా వచ్చి నా కొడుకుని బావగారు అనేంత ధైర్యం దానికెక్కడి నుంచి వస్తుంది?